పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి కూడా కొంత సమాచారం అయితే కేంద్రం నుంచి వస్తుంది. మనం చూసుకోవచ్చు పీఎం కిసాన్ 22వ విడతకు సంబంధించి కూడా హోలీకి ముందే రైతుల ఖాతాల్లో రూ. 2000 జమ అవుతాయని చెప్పేసి కూడా అందరూ భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల జమ చేయలేకపోయామని చెప్పేసి కూడా కేంద్ర అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కూడా ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం కోసం అయితే ఒక ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి కూడా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే పీఎం కిసాన్ 22వ విడతకు సంబంధించి కూడా సమయం పట్టే అవకాశం ఉంది. మార్చి చివరి వరకల్లా పీఎం కిసాన్ 22వ విడత రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అనర్హులు ఎవరైతే ఉన్నారో వారిని తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి మనం మాట్లాడుకోవాలంటే 2019లో ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సంవత్సరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున అయితే రైతుల ఖాతాలో జమ చేశారు. ఇప్పటి వరకు కూడా 21 విడతలుగా రైతు ఖాతాలో 42,000 జమ చేశారు. అయితే 22 విడతకు సంబంధించి కూడా మార్చి చివరిలో అయితే రైతుల ఖాతాలో 2,000 జమ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే 22వ విడతకు సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా రైతులు ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఫార్మర్ ఐడిని కూడా జనరేట్ చేసుకోవాలి. ఇవి రెండు చేసినట్లయితేనే రైతుల ఖాతాలో 22వ విడతకు సంబంధించి కూడా నిధులు జమ అవుతాయని చెప్పేసి కూడా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.